పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రిలో అరుదైన శాస్త్రచికిత్స జరిగింది. 2 వారాల క్రితం బిశాల్ అనే వ్యక్తి గొంతు కోసుకొని ఆత్మహత్య యత్నం చేసుకోగా లోతుగా గొంతు తెగడంతో సిబ్బందితో కలిసి 2 గంటలు శ్రమించి ఆపరేషన్ చేసి అబ్జర్వేషన్ కోసం భద్రాచలం ఐసీయూకి తరలించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ మరియు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు మాట్లాడటం జరిగింది. నూడిల్స్ చేయడానికి పని మీద బతుకుల కోసం చూడడం రావడం జరిగింది. ఆయన అక్కడి నుంచి పనిచేస్తూ కొన్ని అనివార్య కారణాలు కూడా వ్యక్తిగత కారణాల చేత ఆయన గొంతు కోసుకోవడం జరిగింది. చాలా డీప్ గా కోసుకోవడం జరిగింది. వెంటనే పక్కన హాస్పిటల్ జీజీకి పంపించడం జరిగింది. అక్కడ చాలా డీప్ ఉంది కాబట్టి సూపర్ స్పెషాలిటీ కేర్ కోసం వారు ఎంజిఎం వరకు రిఫర్ చేయడం జరిగింది. అయితే దానిలో నాకు తెలిసిన ఒక మిత్రుడు గతంలో 2019లో ఒక సర్జరీ చేశారని చెప్పేసి గుర్తొచ్చి మీరు ఒక ప్రయత్నం చేయండి సార్, ఆయన దాదాపు పొద్దు చనిపోయే అవకాశం ఉంది, చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. అందులో భాగంగా వెంటనే నా పాలన ఆసుపత్రికి వెంటనే రామప్రసాద్ పాలన సూపర్ గారు చెప్పడం జరిగింది. వారు వెంటనే 5 నిమిషాల్లో మొత్తం టీం అలర్ట్ చేయడం జరిగింది. గోల్డ్ నగర్లో రక్తస్రావం క్రమంలో పేషెంట్ వెంటనే సర్జరీ వచ్చినప్పుడు రాత్రి 10 గంటలకు వచ్చారు. ఈ పొజిషన్ లో వచ్చారు. నెక్స్ట్ టైం అదే వీడియో ఇది ముందు ఈ రకంగా కోసం చూడండి సార్. లోపల కంప్లీట్ గా నెక్స్ట్ చాలా లోతుగా గాయపడుతుంది. ఈ లోపల ఉన్న రంధ్రం ఏంటంటే అన్నం పై ప్లేస్ ఉంది. సో కంప్లీట్ గా కట్ అయిపోయింది పూర్తిగా. నెక్స్ట్ సో సర్జరీ చేసినప్పుడు రావడం మమ్మల్ని చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే స్థితిలో ఉన్నాడు, తనకు తెలియదు. సముదాయించే ప్రయత్నం చేస్తున్నాం. సర్జరీ చేయడం జరిగిందంట. చేసిన తర్వాత రిప్లేస్ లాస్ట్ లో సర్జరీ అయిన తర్వాత నెక్స్ట్ సర్జరీ టీం పాల్వంచ టీము సేఫ్టీ పాల్వంచనే కూడా బ్రహ్మాండంగా సర్జరీ చేయడం జరిగింది. 5 నిమిషాల్లో మొత్తం టీం రెడీ అయిపోయి అలా చేయడం జరిగింది. దొరగారు ఆయన సూపరింటెండెంట్ పాల్వంచ, ఇక్కడ దొరగారు ఆర్ఎంఓ పాల్వంచ రాత్రి 2 hours 9 నుంచి 11 కష్టపడి సర్జరీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడవచ్చు రామప్రసాద్ గారు ఎంత డెడికేషన్ తో పనిచేశారంటే ఒక సూపరింటెండెంట్ కూడా 7 బాటిల్ వస్తువు షిఫ్ట్ చేశారు. చాలా బాగా హ్యాపీ అనిపించింది ఆ టీం డెడికేషన్. డాక్టర్ ప్రసాద్ గారు, మందు డాక్టర్, ఇంకో డాక్టర్ గారు వారు స్వయంగా షిఫ్టింగ్ అయ్యే టైంలో ఇబ్బంది కాకుండా చెప్పేసి భద్రాచలం వారు రావడం, వాటిని షిఫ్ట్ చేసి ఇక్కడ సెక్యూర్ చేసి మళ్ళీ వాపస్ రావడం జరిగింది. డెడికేషన్ పాల్గొనడం ఒకసారి అభినందన. నెక్స్ట్ తర్వాత ఇక చాలా మంది మన ఐసీయూలో టీం అంతా కూడా రెగ్యులర్ గా ఫాలో చేశారు. కేసుని చాలా చూస్తున్నారు. దేవేశ్ గారు, కౌండిన్య గారు, నిఖిత గారు, కృష్ణవేణి గారు, నెక్స్ట్ రామకృష్ణ గారు కూడా ఎప్పటికప్పుడు కూడా ఫాలో చేయడం జరిగింది. రోజు నాకు అప్డేట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత మేము కూడా 2 రోజులు వచ్చేసి లోపల ఎలా ఉంది సంగతి చూడడం జరిగింది. బయట కంటే ఎక్కువ గాయం లోపలైంది. సున్నితమైన ప్రాంతంలో లోపల ఎక్కువ గాయం ఉంది. అది హీల్ అవడానికి ఎక్కువ టైం పడుతుంది. బయట బాగానే ఉంది, ఆటోమేటిక్ ప్రిపరేషన్ సరిపోయింది, కానీ లోపల కంటే ఎక్కువ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ ఆ తర్వాత ఆ మలేష్ గారు చాలా ధైర్యం చేసి కూడా వెంటిలేటర్ ఉన్న కేసు కూడా ట్యూబ్ తీసేశారు. ప్రయత్నం చేశారు. మలేష్ గారు చాలా కష్టపడి ఆ ఇన్స్ట్రుమెంట్ వెంటిలేటర్ నుంచి బయట తీసుకొచ్చి ప్రయత్నం చేసిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు మళ్ళీ వెంటిలేటర్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ మేము చెక్ చేసినాం, లోపల బాగానే ఉంటుంది. అందులో అడ్వాన్స్ వీడియో ల్యాబ్ చూసుకోవడం చేసేసి గొంతులో పెడుతున్నాగానే లోపల వీడియో కనిపిస్తుంది. మనకు ఎక్విప్మెంట్ ఎక్కడ లేదు మన దగ్గర, మన భద్రాచలంలో ఉంది. నెక్స్ట్ లేదు. సో పేషెంట్ రికవర్ అవుతుంది. వెంటిలేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆటోమేటిక్ పేషెంట్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది, మంచిగా రికవర్ అవుతున్నాడు. నెక్స్ట్ అందువల్ల మా రాజా మలేష్ గారు స్టాఫ్ చాలా కష్టపడి ఎటువంటి ఇబ్బంది లేకుండా నుంచి లోపల నిండిపోయిన లోపల మ్యూకస్ అంతా కూడా లోపల జనంతా కూడా ఒకసారి బయటకు వచ్చేసింది పూర్తిగా. ఊపిరికి ఇబ్బంది లేకుండా వెంటిలేషన్ పెడుతున్నాయి. నెక్స్ట్
తానే స్లోలోకి వచ్చేసి తనే చూసుకుంటాడు ముందు అపస్మార స్థితి నుంచి కూడా తనలో పూర్తిగా బయటపడాలి. నెక్స్ట్ అదే రోజుగా ట్యూబ్ సక్సెస్ఫుల్ గా మనం కన్సల్ట్ చేశాడు. నెక్స్ట్ ఆ తర్వాత ప్రతి స్టార్ట్ చేసిన ఫస్ట్ మామూలు వాళ్ళు వచ్చినాం. నెక్స్ట్ ఆయన ఏం తింటున్నప్పుడు సామాన్లు మీద తింటున్నాడు. నెక్స్ట్ వాళ్ళ ఆవిడ కల్పించిన గౌరవం తింటున్నాడు. ఒక్కసారి కంఫర్టబుల్ గా తింటాడు. ఇబ్బంది లేకుండా స్లోగా తనే తృప్తిగా తింటాడు. ఆ తర్వాత మేము ఇప్పుడు డిశ్చార్జ్ చేస్తాం. తెలుగు అర్థమైంది సార్. నెక్స్ట్ లాస్ట్ ఈ పొజిషన్ నుంచి చివరికి సెకండ్ నుంచి పొజిషన్ వచ్చాడు. సో ఈ ప్రెజెంటేషన్ కి మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ఒక చిన్న అటెంప్ట్ ఇచ్చినాము. ఫోన్ వచ్చింది, ప్రాంప్ట్ రెస్పాండ్ ఇచ్చినాము, అటెంప్ట్ ఇచ్చాము. అటెంప్ట్ ఇవ్వకపోతే ప్రతివాడు ఈ రోజు ఇలా కూర్చునేవాడు కాదు. ఆ ప్రయత్నం మేము చేసినాము, మీదంతా దేవుడి మీద వదిలేసినాము. ఆ ప్రయత్నం దేవుడు ఆశీర్వదించి ఈ రోజు ఇది నిలబెట్టాడు. ఒక కుటుంబాన్ని, ఒక పిల్లల్ని కుటుంబాన్ని, భార్యను కుటుంబాన్ని నిలబెట్టాడు. ఆ ప్రయత్నము చేయడంలో మా టీవీటీ హాస్పిటల్ అందరికీ కూడా ధైర్యం ఇచ్చాము. కలెక్టర్ గారికి నేను మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఇట్లాంటి క్రిటికల్ కేసెస్ డీల్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ సార్ మొన్ననే మా అందరికి ఇవ్వడం జరిగింది. లోపల కుట్లేసే చుట్టూ కానీ బయట కానీ చాలా హైఫై ఎక్విప్మెంట్స్ మొత్తం పాలన చెప్పి ఒక హాస్పిటల్ ఉంది. ఐసీయూ లేదని చెప్పి ఇక్కడ షిఫ్ట్ చేయడం జరిగింది. ఇక్కడ కూడా బ్రహ్మాండమైన మా మల్లేష్ గారికి ఒకసారి థ్యాంక్స్ చెప్పాలి సార్. అదేవిధంగా మా తేజస్వి గారు అంటే భాష కూడా తెలియని మనుషులకి హ్యాండిల్ చేయడం, అది కూడా తన్నేసేటప్పుడు అరుస్తున్నప్పుడు అది హ్యాండిల్ చేయడం అంటే గొప్ప విషయం కాదు. చాలా మంది ఏమంటారంటే చేతులు ఎత్తేసి ఏంటి బతికే ఉద్దేశం లేదు, మనము ఖమ్మమైన హైదరాబాద్ అని రెఫర్ చేద్దామని అనుకుంటారు. కానీ గవర్నమెంట్ లో ఇట్లా మొత్తం ఎండ్ టు ఎండ్ చేయడం అంటే నిజంగా దానికి ముందు మన సీనియర్ డాక్టర్స్, మన డాక్టర్ రవిబాబు గారు, డిసిహెచ్ఎస్ గారు, డాక్టర్ సోమనాథ్ గారు అండ్ అంత సపోర్ట్ మన ప్రసాద్ గారు అందరూ డాక్టర్స్ చేశారంటే నాకు ఎంతో గర్వంగా ఉంది. ఈ సందర్భంగా మన వీటికి ఇంకా ప్రోత్సాహం చేసినందుకు వచ్చిన మన గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా చాలా చాలా ధన్యవాదాలు. నిజంగా ఈరోజు దీనికి ముఖ్యంగా పునాది వేసింది విశాల్ ఫ్యామిలీకి రవి బాబు అని చెప్పాలి. దీనికి ముఖ్యంగా అధికారుల సపోర్ట్ చాలా అవసరం. మా టైంలో ఎలా ఉంటుంది దేశంలో కూడా ఏదైనా కేసు లూజ్ అయ్యమనుకోండి, గొడవలు ఇవన్నీ చాలా ఉంటాయి ఇష్యూస్. కనుక ఏమంటే మనకి తలకాయ నొప్పి హైదరాబాద్ పంపించకపోయారా, విజయవాడ పంపించకపోయారా, అప్పుడు అలా చెప్తా ఉంటారు. ఇంకేదైనా వాస్తవంగా ఏదైనా కేసు చనిపోయాము జరిగిన విషయంలో ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్ ఆ ఇంగ్లీష్కి వెళ్ళండి. ఆ క్లాస్ లో కూడా మన నెక్ రీజన్ లో వెరీ హై వ్యాస్కులర్ అంటే ఎక్కువ బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది. దాంతో పాటు మన గ్లాండ్ మనకు అన్ని నర్వస్ సిస్టమ్ కూడా పెన్స్ వస్తాయి. మన కెరోటిడ్ కానీ మన లారింజల్ నర్వ్స్ కానీ ఏదైనా మన స్పీచ్ మాట్లాడటం కానీ తీసుకోవడం కానీ ఆ లారింజల్ రికరెంట్ లారింజల్ నర్వ్ ట్రైనింగ్స్ వస్తాయి. అవన్నీ కూడా దానికి అటాచ్ అయ్యి ఉంటాయి. దాదాపుగా మనం నిజంగా ఆయన పునర్జన్మ ఇవ్వాలి. శ్రీ సీతారామచంద్ర స్వామి మన కర్ణ గారు అన్నట్టుగా వాళ్ళు పునర్జన్మ ఉందని చెప్పాలి. అన్ని తప్పించుకుంటూ ఆ గాడ్స్ వరకు వెళ్తే రవిబాబు సెకండ్ జన్మ ఆయనకి ఇచ్చినట్టుగా మరి కారణంగా నయా జన్మ పద్ధతి పునర్జన్మ ఇవ్వడం అనేది డాక్టర్ అంత సాహసం చేసి ఆ టీం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఈరోజు. ఎందుకంటే మా ద్వారా మా టీం, నేను యాజ్ ఏ డాక్టర్ ఒకప్పుడు ఇక్కడే డాక్టర్ గా ఉన్నాను కాబట్టి మా డాక్టర్ తరఫున మరొకసారి కలెక్టర్ గారికి మరియు జీతాలు కూడా కరెక్ట్ గా ఇస్తున్నారు. కలెక్టర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.